హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే మా పాప వాళ్ళది గెట్ టుగెదర్ అనమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ లేకుండా కొన్ని దగ్గర అట్లా మాట్లాడుతున్నాను. గెట్ టుగెదర్ అనమాట. చాలా రోజుల నుంచి అడుగుతుంది, ఇప్పుడు సెట్ అయింది. ఇంకా అట్లా చాలా రోజుల నుంచి అడుగుతుంది మా మమ్మీ. మా ఫ్రెండ్స్ అందరం కలుద్దాం అనుకుంటున్నాం. అందరంటే ఓన్లీ 3 మెంబర్సే కలిసారు. ఇంకా దసరా హాలిడేస్లో అందరం కలుద్దాం అన్నారు. ఇంకా మేము వెళ్ళగానే కాసేపటికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడుంది, మేము ఎక్కడున్నామని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. నేను ఇక్కడున్నా ఆంటీ అది ఇది అని చెప్పేసరికి ఇంకా లాస్ట్కి వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు ముగ్గురు అనుకున్నారంట వైట్ షర్ట్సే వేసుకుందామని. వీళ్ళిద్దరు ఉన్నారు. ఇంకొక అమ్మాయి కొంచెం లేట్ వచ్చిందనమాట. ఇంకా కాసేపు మినిసోకి వెళ్ళామన్నమాట. మినిసోలో ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, మంచిగా అనిపిస్తాయి. కానీ ఈసారి నాకు అంత నచ్చలేదు, జస్ట్ చూసి వచ్చేసామన్నమాట. ఇంకొక ఫ్రెండ్ రావాలైతే. మరి ఒకరిదొకరి పేరు, నీ పేరు చెప్పు. ఏ క్లాస్ మీరు చెప్పండి ఫస్ట్. మీ ఏజ్లో మాకు ఎట్లుంటుండే తెలుసా, ఇంటి పక్కన గ్రౌండ్స్లోకి పోయి ఆడుకునేటోళ్ళం మేము. ఏ మాల్స్లోకి వచ్చి ఆడుకుంటారు. సరే, ఉత్తిగా చూడుకోండి. ఇంకో ఫ్రెండ్ వచ్చే వరకు ఉత్తిగా షాపింగ్ చేయండి ఏమన్నా. నేను వీడియో తీస్తున్నాను, పారిపోతా ఉన్నారా? ఇంకా ఆ షాప్ నుంచి ఇంకా వేరే షాప్కి వచ్చినాం అనమాట. చాలాసేపు అయ్యింది కదా, ఇంకా కొంచెం సేపు వేరే షాప్లోకి వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి జస్ట్ కొంచెం ఏమన్నా తింటారని చెప్పి తినడానికి వచ్చినాం అనమాట. అక్కడ వాళ్ళ పిల్లలు ఫ్రాంకీ తీసుకున్నారు. అప్పటికే 7 అయిపోయింది. కొంచెం ఏమన్నా తింటారని చెప్పి ఫ్రాంకీ తీసుకోమని చెప్పాను. ఇంకా నాకు కూడా తీసుకున్నాను అనమాట. ఫ్రాంకీ తీసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకా కొంచెం సేపటికే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. చూసారా, ముగ్గురంట అనుకున్నారంట వైట్ మాత్రమే వేసుకుందాము అని అనుకొని వైట్ షర్ట్స్ వేసుకున్నారంట. ఎంత ప్లాను! ఈ షర్ట్ సెలెక్ట్ చేయడానికి వాళ్ళకంట ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందంట ముగ్గురు. ఇంకా అక్కడ నుంచి ప్లే జోన్కి వచ్చేసినాం అనమాట. అంటే కాసేపు ఆడుకుంటారని. ఇంకా నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్లే జోన్లోనే టైం మొత్తం గడిపేశారనమాట. ఫస్ట్ ఎంత తీసుకోవాలి ఏంటి అని డిస్కషన్, మమ్మీ ఏం చేయాలి ఏంటి. ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నేను ఇద్దరం కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. అలా పిల్లలు అదొక మెమొరీ లాగా ఉంటుంది నిజంగా. అసలు యాక్చువల్గా సాటర్డే పెట్టుకోవాల్సిందమ్మా, ఇలా కాకుండా అన్నాను. అయితే యాక్చువల్గా ఇంకొకసారి పెట్టుకుందామని త్వరగానే వచ్చేసినాం అనుకోండి. ఇంకా కొన్ని గేమ్స్ వాళ్ళు ఆడుతూ ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేసిర్రు. మనకి పిల్లలు ఎంజాయ్ చేయడం కంటే ఏం కావాలి చెప్పండి. అట్లా ఇంకా చాలాసేపు ఎంజాయ్ చేసిర్రు. కానీ లేట్ అయిపోయింది, యాక్చువల్గా రావడం లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి బయట వర్షం పడుతుంది కదా, అందువల్ల కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. క్యాబ్స్ బుక్ కావడం కూడా చాలా లేట్ అయిందనమాట. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మా బాబు కూడా రాలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళకి చూసుకోవాలి కదా, ఇంకా అందుకే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి వండాలి, ఇదే నా మైండ్లో ఉంది. కాకపోతే వాళ్ళని కూడా అప్పుడప్పుడు పిల్లలు కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా. యాక్చువల్గా ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అస్సలు ఇలాంటివి లేదు.
ఇంటి దగ్గర ఏంటంటే గ్రౌండ్స్ ఉండేవి, గ్రౌండ్స్లోకి వెళ్ళి ఆడుకునే వాళ్ళం అనమాట. ఇంకా వాళ్ళు అట్లా త్రో బాల్ ఆడుతూ ఉన్నారు. త్రో బాల్ అంటారా, బాస్కెట్బాల్, ఎగ్జాక్ట్లీ బాస్కెట్బాల్ అంటారు అనుకుంటా. బాస్కెట్బాల్ ఆడుతున్నారు. మా పాపకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట. చూడండి మా పాప ప్రతి ఒక్క బాల్ అందులో పడడానికి ట్రై చేస్తుంది చూడండి. తనకు చాలా ఇంట్రెస్ట్, తనని జాయిన్ చేయమంటుంది. చూడాలి ఇంకా. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి టైమే ఉండదు, స్కూల్ నుంచి వస్తారు, స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి ఇదే సరిపోతుంది. కానీ ముగ్గురు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ టైం లేకుండా ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది. నేను ఏమన్నానంటే నెక్స్ట్ టైం తప్పకుండా సాటర్డే పెట్టుకున్నానా, ఇలా అవుతే సెట్ అవ్వదు అసలుకి అన్నాను. ఇంకా నేను యాక్చువల్గా ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, మీకు కూడా వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడక్కడ అలాగే పెట్టేస్తాను, అయినంత వరకు మాట్లాడడానికి ట్రై చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ అలా ఇది కూడా బాగుంది గేమ్. మనకి త్రో చేస్తే అన్ని బాల్స్ ఒకటేసారి పడిపోవాలంట. అలా బాల్ పడిపోతే అక్కడ ఉన్నది ఇక్కడ ఏదన్నా సాఫ్ట్ టాయ్ ఇస్తారంట, కానీ మాకు పడలేదు. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఆడాము, ఇది కూడా గేమ్ బాగుంటుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఏఎంబి మాల్ని వెళ్ళినా ఇన్ఆర్బిట్కి వెళ్ళినా ఈ గేమ్ అయితే ఆడతారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చి కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మీరు ఫొటోస్ తీసుకున్నానా, నేను వీడియో తీసుకుంటుంటాను, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ అని చెప్పాను అనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అయితే వాళ్ళ మదర్ అనమాట. పాపం నాతో చాలా ఫ్రీగా మాట్లాడింది, నాకు కూడా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, నాతో మంచిగా ఫ్రీగా ఉన్నందుకు నాకు ఇంకా మంచి ఫ్రెండ్ దొరికింది, థ్యాంక్ యూ. ఇంకా అట్లా అనమాట ఎంజాయ్ చేసినాం. నాకంటే ఎక్కువ మా పాప ఎంజాయ్ చేసింది. వాళ్ళ మదర్ నాకు మంచిగా పరిచయం అయింది, మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ స్నాక్స్ తెచ్చుకున్నాం అనమాట. ఏమేమి తెచ్చుకున్నామో చూడండి, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఏమో చేస్తున్నారు. మొత్తానికైతే మాకైతే ఒక 20 minutes పడుతుంది, ఇంకొకరికైతే 5 minutes. వాళ్ళ పాపం వాళ్ళు వచ్చిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ 1 hour పడుతుంది అంట ఏఎంబి మాల్కి. మళ్ళీ లాస్ట్కి వీళ్ళు 3 షర్ట్స్ సేమ్ తీసుకున్నారు. ముందే చెప్పింది మమ్మీ, మేము 3 షర్ట్స్ సేమ్ తీసుకున్నాం, అవే షర్ట్స్ అనమాట వాళ్ళు తీసుకున్నాయి. ఇంకా అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, ఎంజాయ్ చేయడం అయిపోయింది, తినడం అయిపోయింది. ఇంకా వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. అక్కడ కొంచెం చిన్న ఫొటోస్ తీస్తున్నాను, అలాగే కొంచెం వీడియో కూడా రికార్డ్ చేసిన అనమాట. మంచిగా అనిపించింది. పిల్లలు ఎంజాయ్ చేస్తే మనకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. మళ్ళీ ఒకసారి ఇట్లా కాదు, సాటర్డే కలుసుకోండి. ఈ సాటర్డే కాదు, ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. సరే, బాయ్ అండి. మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినందుకు కూడా బాగుంది. మా ఫ్రెండ్ కూడా ఉంది రజని. బాయ్, సే ఎవ్రీవన్ బాయ్. ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట మాల్ నుంచి. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. అబ్బాయి వర్షాలు ఎన్నో అనిపిస్తున్నాయి ఒకసారి. నాకైతే ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చేసినాము. క్యాబ్ బుక్ కావడానికి కొంచెం టైం పట్టింది. క్యాబ్ బుక్ కాగానే ఇంకా ఆటో బుక్ చేసుకున్నాను అనమాట. కార్స్ బుక్ అవ్వట్లేదు. ఏదో ఒకటి ఫస్ట్ ఇంటికి వచ్చినామా లేదా, ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నా పిల్లలకి ఎప్పటికీ మెమొరీ లాగా ఉంటుందని. ఇందులో ఎక్కడ వెళ్ళినా ఇందులో మెమొరీ లాగా ఉంటాయి కదా, కొన్ని ఫొటోస్ ఇందులో యాడ్ చేసిన అనమాట. ఇప్పుడు కాకపోయినా వాళ్ళకి పెద్దగా అయ్యాక అప్పుడు మేము అలా కలిసాం కదా, తను నా ఫ్రెండ్ అని చూడ్డానికన్నా గుర్తుంటుంది. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో పిక్స్. మంచిగా అనిపించింది నాకైతే. అలా చిన్న వాళ్ళ ఐడియాస్ బాగున్నాయి, ఎస్పెషల్లీ నిజంగా వాళ్ళ ఐడియాస్ నచ్చినాయి నాకైతే. ఆ చేతులు అలా పెట్టడము, వాళ్ళంట సేవ్ చేసుకున్నారంట. మా పాపకి నా ఫోన్ వాళ్ళ ఫ్రెండ్కి పంపించడం వల్ల రీల్స్ పంపించి సేవ్ చేసుకున్నారంట. అలా పిజ్జా కూడా తీసుకొని ఇట్లా చూసుకోవడం మంచిగా అనిపించింది. అక్కడికి షర్ట్స్ తీసుకున్న పిక్ కూడా ఇందులో యాడ్ చేసినా వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటుందని. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. మంచిగా ఉన్నారు పిల్లలైనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.